బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారణ ఈ నెల 11కు వాయిదా పడింది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు వారిపై అనర్హత వేటు వేసేలా స్పీకర్కు ఆదేశాలు జారీ చేయాలని బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన కాంగ్రెస్ పార్టీలో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ కు ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్. ఈ విషయంలో స్పీకర్ నుంచి ఎలాంటి నిర్ణయం రాకపోవడంతో ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నెల 3న ఈ పిటిషన్లపై విచారణ జరగగా సోమవారం ఇరు పక్షాల న్యాయవాదులు వాదనలు వినిపించారు. అనర్హత విషయంపై స్పీకర్ ప్రసాద్ కుమార్ పట్టించుకోవటం లేదని, అనర్హతపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పులున్నా పరిగణలోకి తీసుకోవటం లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అయితే ఈ పిటిషన్స్ విచారణకు అర్హత లేదంటూ అడ్వకేట్ జనరల్ వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది.